వరకు శషభిషలు పడ్డారు కదా. వైసీపీ అభియోగాలు మోపింది, ప్రభుత్వం ఏదో దాస్తుందని. దాచేదేం లేదు, మొత్తం పారదర్శకంగా ఉండబోతుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత స్పష్టం చేయబోతుంది. దానికి తోడు సింగయ్య మృతికి సంబంధించిన ప్రకంపనలు అలాగే కొనసాగుతున్నాయి. హోంమంత్రి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఉత్తినే 15,000 మందిని 25,000 మందిని ఎక్కడికి వెళ్తే అక్కడికి సైన్యాన్ని వేసుకుని వెళ్ళి అల్లర్లు చేస్తే సహించేది లేదు, తొక్క తీసి నార కడతామని చెప్పేసే పద్ధతిలో కూడా మాట్లాడారు. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు, విశ్లేషణ చేస్తారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. మీరు మాట్లాడే ముందు ఒకసారి హోంమంత్రి గారు ఏం మాట్లాడారో చూసి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళామండి. కాకిలా అంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదండి ఆవిడ మాట్లాడారు. అంటే ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీకు కూడా నమస్తే సార్. అనితమ్మ గౌరవ క్యాబినెట్ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆవిడ ఏహపరాలు చూడకుండా అన్న దగ్గర నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎందుకంటే అక్కడ జరిగిన సందర్భం సముచితం అవునా కాదా. రెండోది, గౌరవ ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా తదనంతర డెవలప్మెంట్ మీద ఇవాళ మీకు 4 రోజుల తర్వాత వాట్ జగన్మోహన్ రెడ్డి షోయింగ్ కన్సర్న్ అంటే ఇట్స్ అ క్వైట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఏది, అతను మీరు జాగ్రత్తగా గమనించండి. అంబులెన్స్ రావడానికి దగ్గర 20 నిమిషాల పైన పట్టింది. హీఈస్ క్వైట్ వెల్. అసలు అంబులెన్స్లో ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్ ఉండి అతను ప్రాణం నిలబడాలి. మీరు ఆ పంచనామా రిపోర్ట్ చూడండి సార్ ఒకసారి. అదర్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ స్క్రాచెస్ అండ్ చెయ్యి, ఇవి తప్ప అక్కడ ఇక్కడ చూడండి, ఆ వీడియో ఫుటేజ్ చూడండి మీరే. సో నేను అంటుంది ఏంటంటే, ఎస్, అతను ప్రాణం మీదకి అంత తెచ్చుకునే అంత పరిస్థితి, ప్రాణం కాపాడే దగ్గర భగవంతుడి నిర్ణయం, అది మన చేతిలో లేదు. ఏమైందో ఆ కాన్స్పిరసీ మీద ఏమైనా అడ్రస్ చేస్తే చాలా బాగుంటుంది. రెండోది, అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎవరంటే సమ్ కార్యకర్తలు ఫస్ట్ ఆయన్ని ఫుట్పాత్ మీద లేకపోతే చెట్టు కింద పడుకోబెట్టారు. మీరు అన్నట్టు తప్పలే అనుకుందాం. తదనంతరం గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు చూడండి. ఇద్దరు కార్యకర్తలతో ఒక ఏఎస్ఐ గారు అంబులెన్స్లోనే తీసుకెళ్దామని చెప్పారు. వాళ్ళ కాన్వాయ్లో తీసుకెళ్తామంటే అక్కర్లేదు, అంబులెన్స్లోనే తీసుకెళ్తామని. ఇది హోంమంత్రి గారికి సంబంధించినంత వరకు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ దేర్ దిస్ థింగ్. సో డెఫినెట్గా ఒక ప్రొయాక్టివ్నెస్ అక్కడి నుంచి కనబడిన తర్వాత పార్టీ పరంగా కూడా అతని కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఇఫ్ దే డిజోన్ ఇట్, ఓకేనే. డిజోన్ అయితే చేసుకోలే కదా, ప్రాణం రాకపోక మన చేతిలో లేదు సార్. రెండోది, ఆ యాక్సిడెంట్, ఆ కాన్వాయ్ది అవునో కాదా ఇంకా తేటతెల్లం కాకుండా ఈ మోడస్ ఆఫ్ ఆపరెండి చూడండి మీరు, కంటిన్యూస్గా దే ఆర్ గివింగ్ నెగిటివ్ స్ట్రోక్స్. ఇప్పుడు అది ఏ కాదో లేకపోతే ఒరిజినల్గా ఆయన కారు కింద పడిందో ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద నుంచి డెలిగేటర్గా చెప్పేస్తుంటే ఎంతగానే వినాలి సార్. ఇప్పుడు దాంట్లో ఏపారాలు, ఇప్పుడు ఆయన కారు కింద ఆ విధంగా పడిన దానికి 100 కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్ నిన్న కూడా చదివి చూపించాం మనం. అంటే ఆవిడ అనేది ఏంటంటే, ఆ కారులో ట్రావెల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగి ముందర వారిని పరామర్శించి తర్వాత వెళ్ళుండే పని కదా. కనీసం ఆ హ్యూమన్ ఎలిమెంట్ అలా మిస్ అయింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ థింగ్ మీకు అదే చెప్తున్నాను సార్. ఒక నెరేటివ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించలేదన్న నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో దానికి అది జగన్మోహన్ రెడ్డి గారు నా కారు కింద పడిపోతే నేను ఎక్కడికి ఆగి చూస్తాను అన్నది ఆయన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషనే లేదు. పోనీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమా బేస్ ఇదే గౌరవ ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద పడినప్పుడు అది ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ 3 రోజుల టర్మ్లో ఖచ్చితంగా మనందరం ఖండించి మాట్లాడుందాం, నిజమే కదా అని. కానీ ఇక్కడ 3 డేస్ డెవలప్మెంట్స్లో ఎక్కడా ఆ మాట రాకుండా గౌరవ ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం ఆ కారుకి నెంబర్ ప్లేట్ కూడా తీసి ఆ నల్లపాడ పోలీస్ స్టేషన్ వెనకాల పెట్టి కూర్చున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. నిజంగా ఇంత కాన్స్పిరసీ ఉంటే ఆ డ్రైవర్ని వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి 24 గంటలు ఎందుకు పంపించారండి? నిజంగా అది కదా ఇప్పుడు 6 మీద మళ్ళీ అదే మాట. ఇప్పుడు ఈ 6 గురించి చెప్తున్నారు. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ ప్రైమా ఫేజ్గా అతను అరెస్ట్ చేసి ఆ కార్ని సీజ్ చేసిన తర్వాత అది దేవినేని అవినాష్ సంబంధించిన వాళ్ళది, సానుభూతి పరుడు, కాన్వాయ్కి సంబంధం లేకపోయినా ప్రైవేట్ అతను స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అతనికి సార్ ఇక్కడ కాంట్రడిక్షన్ తెలుసా? అసలు యాక్సిడెంట్ చేసింది వీళ్ళని నిర్ధారించుకున్నారు కాబట్టి అదే చెప్తున్నాను సార్. ఈ నెరేటివ్కి 4 రోజులు పట్టింది. ఆ నెరేటివ్ని మాట్లాడాలా, ఈ నెరేటివ్ని మాట్లాడాలా, రేపు పొద్దున ఇంకో నెరేటివ్ వస్తుంది.
అది కాదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ, న్యాయ పరిరక్షణ గౌరవ ప్రభుత్వం నుంచి చేయవలసిన బాధ్యత ఉండి మీరే ఆ మాట్లాడితే ఎట్లా అమ్మా? గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎస్ మాకు 3 రోజుల తర్వాత వచ్చిన డెవలప్మెంట్లో ఎస్ వీ ఫౌండ్ దిస్ డిఫరెంట్ వీడియో, దీని మీద మేము ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దీని మీద ఒక అవుట్కమ్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమా ఫేస్గా గౌరవ ఎస్పీ గారు చెప్పింది ఇది 2 కొంచెం కాంట్రడిక్షన్ ఉన్నాయని ఆవిడ నుంచి ఉందనుకోండి ఒకసారి ఆలోచిస్తాం కదా అని. కానీ రావడం తెల్లారించకల్లా ఆ దిక్కుమల పేపర్లో ఏసీసీ ఉరి శిక్షల దాకా తీసుకుపోయాడు, యావజ్జీవ కారాగార శిక్ష కదా. నాకు తెలియక అడుగుతా సార్, ఇప్పుడు నిన్న కాక మన కోమినేని గారిది అట్రాక్ట్ అవుతాయేమో బహుశా, అందుకని రాస్తుంటారేమో వాళ్ళు. అంతే కదా సార్. నేను చెప్తుంది అదే, భారత న్యాయ సమితిలో నా చట్టాలు సార్ మీకు నిన్న పెట్టిన 106 సబ్సెక్షన్ 1 అన్నది 10 years బేర్ మినిమం ఇంప్రిజన్మెంట్ అండి. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇదే పరిణామాలు గౌరవ కొమినేని గారికి జరిగినప్పుడు గౌరవ మెజిస్ట్రేట్ గారు గౌరవ కోర్టులో గౌరవ డిఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి ఏ విధంగా సమన్లు జారీ చేశారు? మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తారా? ఒక వెనక నుంచి ఇవ్వడం మీకు ప్రొవకేషన్ ఉంటేనే కదా ఇట్లాంటి సెక్షన్లు వర్తిస్తాయి వర్తించి ఆలోచించకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు ఇలాంటివన్నీ ఏ ప్రాతిపదిక మీద పెడుతున్నారని అడిగారు. అవన్నీ డెవలప్మెంట్స్ మనం చూడాలి కదా, దాన్ని కంపేర్ చేసే కదా మళ్ళీ ఎవడన్నా మాట్లాడడానికి. ఇవి జరగట్లేదంటే చెప్పండి వాట్ యూ సెడ్ వాజ్ 100% రైట్. లేదా ఫస్ట్ హ్యాండ్లో ఇదే వీడియో మీరు ఫుటేజ్ రిలీజ్ చేసి ఆ యాక్సిడెంట్ కాన్వాయ్లో జరిగిందంటే ఒక పక్క గౌరవ ఎస్పీ గారు కేటగరికల్గా చెప్పారు ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద కాన్వాయ్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకురావాలి. ఎస్పీ గారు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దామండి. అంటే ఆయన 2 స్టేట్మెంట్లు రెండు స్టేట్మెంట్స్ చూద్దాం ఒకసారి.